శాసించు ఆత్మలెన్నో నా చింతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును. నాశించు ఆత్మలెన్నో నా చింతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును. నాశించు ఆత్మలెన్నో పాపంబుతో పెరిగిన భారంబుతో శాపంబులో మునిగిన ఆత్మలు చేరగా, నా ప్రభువా ప్రేమించి వారిని నడుపుతును. నా ప్రభువా ప్రేమించి వారిని నడిపింతును. నాశించు నా చింతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును. నాశించు ఆత్మలెన్నో నీ ఆత్మలను నింపగా, నీ కృపలో బలముండగా, నీ వశమై నేనుండగా, నా యందు నీవుండగా, నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారిని నడిపింతును. నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారిని నడిపింతును. నాశించు ఆత్మలెన్నో ఎంతో విస్తారము పనివారు పంపించెము. నీ పంటం కోసిడి వారి పంపుము మా యజమానుడా, భారంబుతో పనిచేయం నింపుము దేవా నీ దాసులను. భారంబుతో పనిచేయం దేవా నీ దాసులను. నాశించు ఆత్మలెన్నో నా చింతనే ఉండగా, నీ హృదయ నాశించు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తాం. ఈరోజు వాక్య భాగము ఫెయిత్ఫుల్ థాట్స్ ప్రిపేర్ ద వే ఫర్ గాడ్స్ greatest works. Faithful hearts prepare the way for God's greatest works. నమ్మకమైన హృదయములు దేవుని గొప్ప కార్యాలకు మార్గాన్ని సిద్ధం చేస్తాయి అనే అంశం మీద మనం చిన్న వాక్యాన్ని ధ్యానించాలి. వాక్య భాగం చదువుతాం. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనం కనికరించబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమకు చేరుతుంది. మరొక వాక్య భాగాన్ని చదువుకున్నాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోది దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండేది. అతని
భార్య భార్య ఫరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను న్యాయవిధిగా చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన పురుషులయ్యారు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, ఈ పరిశుద్ధమైన పొందనాలను మాకు ఇచ్చినటువంటి వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనలకు సమాధానం రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించి ఇక నిరీక్షణ అసాధ్యం అనుకుంటారా? అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు దేవుని వాక్కును ఇలా సెలవిస్తున్నాం. చదవబడిన వాక్యంలో ఎలిజబెత్ జకర్యాలు వారు దేవునికి నమ్మకమైన సేవకులు అయినప్పటికీ వారు పిల్లల కొరకు దశాబ్దాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సమాధానం రాలేదు, కానీ వారిని దేవుడు మర్చిపోలేదు. వారి ప్రార్థనలకు సమాధానం రాలేదు, కానీ వారిని దేవుడు మర్చిపోలేదు. తన ఖచ్చితమైన సమయంలో కుమారుని వారికి దేవుడు అనుగ్రహించాడు. అతన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను. అతను యేసు కోసం మార్గాన్ని సిద్ధం చేశాడు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు వారి విశ్వసనీయత సూచటలో దేవుని అందు విశ్వాసం ఉంచాలని సముఖత దేవుని విమోచన ప్రణాళికలో కీలక పాత్ర పోషించేలా చేసింది. దేవుని ప్రణాళికలు మన ఊహించలేనివిగా ఉంటాయి, కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కార్యాలు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాయి. మన ఎడల మనకు అవసరమైన సమయంలో ఆయన దయ మరియు ఆయన కృప మనకు అందుబాటులో ఉంటుంది. విశ్వసిస్తూ విశ్వాసంతో నిరీక్షణతో ఆయన కృపా మనకు అవసరమైన సమయంలో ఆయన దయ మరియు ఆయన కృప మనకు అందుబాటులో ఉంటాయని విశ్వాసంతో మనం ఎల్లప్పుడూ ఉండాలి. విశ్వాసంతో నిరీక్షణతో ఆయన కృప సింహాసనం దగ్గర గుర్తు చేసుకుంటూ మనం చదవబడిన వాక్యం. మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని మర్చిపోయినట్లు అనిపించే సందర్భం దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని నమ్మండి. దేవుడు జకర్యా ఎలిజబెతుల విశ్వాసాన్ని పరీక్షించినట్లు మీ విశ్వాసం ద్వారా సాధారణమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. మీ జీవితాల్లో దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన దయ, ఆయన కృప ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన కృపా సింహాసనం కొరకు ధైర్యంగా చేరి ఆయన ఇచ్చే దీవెనను పొందుకోవాలని మనం ఎప్పుడు ఆయన కృపా సింహాసనం మీద సాధ్యపడవాలని ఉన్నాడు. జకర్యా ఎలిజబెతులు దేవుని సన్నిధిలో మరి కొన్ని దశాబ్దాల పాటు కొన్ని సంవత్సరాల పాటు చూసారు. అబ్రహాం సారాల తల్లి ఒక వాగ్దానం ఉంది. అబ్రహాంకి నీ గర్భవాసం పుట్టగోవాడు, నీ కుమారుడు పోవాడు, నీ వారసుడు అవుతాడని అబ్రహాంలకు ఒక వాగ్దానం ఉంది. కానీ వ్యక్తిగత వాగ్దానం కూడా లేదు. కానీ దేవుని యొక్క దేవుని యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను న్యాయ విధిలో చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి వెళ్తున్నాడు. దేవుని ఆజ్ఞ